స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు అందన ద్రాక్షగా మిగిలిన వైద్య విద్యను ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదించారు. 5 మెడికల్ కళాశాల నిర్మాణం, అదేవిధంగా తరగతులు కూడా నిర్వహించబడుతున్నాయి. మరో 2 మెడికల్ కాలేజీలో విద్యార్థుల నియామకానికి కూడాను నోటిఫికేషన్ ఇచ్చి చేసిన ఈ తరుణంలో 10 మెడికల్ కాలేజీ 80% పూర్తయి ఈరోజు మాత్రం విద్యార్థులకు అందుబాటులో వచ్చినటువంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఈ 10 మెడికల్ కళాశాలను కూడాను పీపీపీ మోడల్లో ప్రైవేట్ భాగస్వామితో ప్రైవేట్ వారికి దారాతత్వం చేసేందుకు క్యాబినెట్ చేసిన ఆమోదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా పోరుబాటు పట్టింది. అందులో భాగంగానే ఈరోజు నర్సింపట్నం నియోజకవర్గం సంబంధించి మెడికల్ కాలేజీ ఎక్కడ నిర్మించారు, అక్కడ మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది అని సాక్షాత్తు సభాపతి ఈరోజు ప్రశ్నించడం, ఈ విషయంపై సీరియస్గా తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే తాను నిర్మించినటువంటి నర్సింపట్నం సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ అది కూటమి ప్రభుత్వం చూపించేందుకు కొద్దిసేపు తర్వాత రానున్నారు. ప్రశ్న ఈ విషయంపై ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గణేష్ మనతో మాట్లాడి చూస్తే కనుక 60% పూర్తయినటువంటి ఈ మెడికల్ కాలేజీ సభాపతి దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి, లేకపోతే అని తెలియక అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు సార్. అంటే తెలిసి కూడా ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయల మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 630 పడకల హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందని తెలుసు ఆయనకి. అయినా కూడా ఇక్కడ గ్రాఫిక్ చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా మభ్య పెట్టాలి. ఇక్కడ జీవో లేదు, ఇదంతా ఉత్తుత్తి హాస్పిటల్ నుంచి ప్రజలు మభ్య పెట్టి దీన్ని ప్రైవేటు పరం చేసి ఆయన ఖాతాలో నేనే తెచ్చాను, నేను స్పీకర్గా ఉండి మెడికల్ కాలేజ్ తెచ్చాను నర్సీపట్నం అని చెప్పి ఆయన ఖాతాలో వేసుకోవడానికి ఒక ప్లాన్ చేశాడు. జీవోలు చేయలేదా? జీవో బిల్డింగ్లు లేవంటే 18 బిల్డింగ్లు 3 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి. జీవో లేదంటే నాకు అర్థం కాలేదండి. జీవో లేకుండా ఈ ప్రాంతంలో 52 ఎకరాలు చేసాం. సుమారుగా 10 కోట్ల రూపాయలతో రైతుల దగ్గర కొన్నాం. జీవో లేకుండా 10 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? అలాగే ఇక్కడ ఎన్సీసీ సంస్థ పెద్ద సంస్థ కట్టింది. ఏ జీవో లేకుండా ఈ డబ్బులు కడతారండి, ఇన్ని బిల్డింగ్లు, 1 కోట్ల రూపాయల బిల్డింగ్లు కడతారండి. మొన్న చూస్తే ఇప్పుడు జీవో అనేది నాకు చెప్పాలంటే మీకు 2021 సంవత్సరంలో జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ చేశారండి. అక్కడ అనకాపల్లిలో, విశాఖపట్నం జిల్లా సంబంధించి అనకాపల్లిలో అప్పుడున్న విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లిలో శాంక్షన్ చేసినట్టుగా ఇప్పుడు జీవో నెంబరు 33/22/2021 చేశారు సార్. దాన్ని ఏం చేశారంటే మళ్ళీని 8/8/2022ని 204 జీవో నెంబర్తో దాన్ని ఏదైతే మెడికల్ కాలేజ్ అనకాపల్లి ఉందో దాన్ని అక్కడి నుంచి నర్సీపట్నం షిఫ్ట్ చేసినట్టుగా ఒక జీవో పాస్ చేశారు. ఇదొకటి. దానికి అనుమతులన్నీ కూడా వచ్చినట్లుగా ఇంకో జీవో, ఇదన్నా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి. ఇప్పుడు చూస్తే ఎంతసేపు జీవో లేదు అంటున్నాడు కదా. సరే, ఈ జీవోలు నమ్మట్లేదు, ఈ జీవో తెలియదు అంటున్నాడు, అవగాహన లేదు అయిన పద్ధతికి. మరి 9/9/2025 అంటే గత నెల సుమారుగా 25 రోజుల క్రితం ఇక్కడున్న చంద్రబాబు గారు క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలు ఏముంది? గతంలో జీవోల ఆధారంగా చేసుకొని గతంలో ఏదైతే 22/3/2021 అనకాపల్లికి మేము శాంక్షన్ చేసామో దాన్ని అనుసరిస్తూ 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో చేశారు. అందులో 7 కంప్లీట్ అయినాయి. ఉన్న 3 కూడా పీపీపీలో చేస్తున్నాం. అందులో నర్సీపట్నం నుంచి స్వయంగా ఇప్పుడున్న ప్రభుత్వ క్యాబినెట్లో తీర్మానం చేస్తే అసలు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా, బొర్రుండి మాట్లాడుతున్నాడా అయిన పద్ధతి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఈయన కేవలం ఏంటంటే దీన్ని ప్రైవేటు పరం చేసి ఈయనే బినామీగా ఎవరన్నా పెట్టుకొని ఈ ప్రైవేట్ పరంగా ఈ హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాడు. అంటే ఈ ప్రాంతంలో ఏదైతే జగనన్న ఈ ఉచితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలి వేలాది మంది ఉన్నారో దాన్ని అన్ని కూడా పక్కన పెట్టి ఈయన వ్యాపారం చేసి మా ప్రాంతంలో అందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో ఆయన బదులు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు సార్. కనుక ఆయన పర్యటనకు రావడానికి ఆయన వ్యాఖ్యలే దోహదపడ్డాయి. కాకపోతే ఈరోజు పర్యటన విషయంలో మాత్రం మరీ కఠినమైనటువంటి ఆంక్షల నడుమ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా నర్సింగపట్నం రావాలి తప్ప ఆన్ రోడ్ ఇమ్మని ఈరోజు కొత్త హైవే కనెక్ట్ చేశారు. ఈ ఆంక్షలు ఆంతర్యం ఏమనుకోవచ్చు? జనాకర్షితులైనటువంటి ఆయన జనాన్ని మరొకసారి గుర్తు చేస్తున్న ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు విధించారా? అంటే ఈరోజు చూస్తే సార్ ఈ సంవత్సర కాలంలో జగనన్నకున్న క్రేజ్ మరీ పెరుగుతుందండి. రాష్ట్రంలో చాలాసార్లు తిరిగారు ఈ సంవత్సర కాలంలో. ఎక్కడ చూసినా సరే ఎంత కట్టడి చేసిన పోలీసు వారు కూడా ఎక్కడ పడితే కొన్ని వేలాది మందికి వస్తున్నారు. అలాగే కొన్ని వారం రోజుల నుంచి కూడా మా ప్రాంతంలో పోలీసులు కట్టడి. ఇక్కడ జగనన్న రావాలంటే ఎవరు
వెళ్ళకూడదని చెప్పి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు చూస్తే ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఈ ప్రాంతం రాకుండా ఎక్కడ పడితే అక్కడ బార్కెట్ చేసి పోలీసు యంత్రాంగం అంటున్నారు. అంటే కేవలం ఏంటంటే ఒక ఆనందం, సునకానందం పొందాలి. అయినపాదుడికి ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ అయినపాదు నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎవరు వెళ్ళలేదని ఒక తాపత్రయం సునకానందం పొందాలని చూస్తున్నారు. ఏదైనప్పుడు కూడా వేలాది మందిగా జనం అంతా వస్తారు. ఎట్టి పరిస్థితులు జగనన్న వచ్చేసరికి అందరూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ మేరకు జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంటెలిజెన్సీ నివేదికలో సుమారు 70,000 మంది ఈ మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని ఉత్తరాంధ్రాన్ని తరలి వస్తారన్న సూచన ఉంది సార్. జగనన్న దానికి ప్రయాణానికి ప్రోగ్రామ్కి ఎన్ని వేలు అనేది ఎవడో ఎక్స్పెక్ట్ చేసే తరం కాదు సార్. అది లక్షల్లో వస్తారో ఇంకో లక్షల్లో వస్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన క్రేజ్ అలాగే ఉంది. మాస్ లీడర్, బ్రహ్మాండం లీడర్, మంచి లీడరు, అందరికీ న్యాయం చేసే లీడర్ కనుక ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేం. మీరు చూస్తారు మరొక 1 గంట గల్లా వస్తారు సారు. 1 గంటకు వస్తారు కొన్ని వేలాది మందికి ఇక్కడ ఉండే కార్యక్రమం చేస్తారు సార్. కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చూసుకున్న నేపథ్యంలో శాంతి భద్రత నిఘాతం కలగకుండా ఉండేందుకు విధించిన ఆంక్షలను సమర్థించుకుంటున్నారా, లేకపోతే కావాలని ఆయన పర్యటన అడ్డుకుని చేస్తున్నటువంటి ఈ ఏమంటున్నారంటే కేవలం ఇది ఎక్కడో తమిళనాడులో జరిగిన సంఘటన ఇక్కడ పెట్టి ఇది ఆంక్షలు విధించే తప్పుగా సార్. ఇది ఇక్కడ అంతా కూడా డిసిప్లిన్గా ఉంటాం, మా నాయకుడిని చూడాలని, మా నాయకుడిని వస్తే ఆరాధించాలి, లేదా స్వాగతం పలకాలని ఉంటాం తప్ప తొక్కిసలాట అంటే అది బేస్ చేసుకొని ఇక్కడ కట్టడి చేయాలి. ఆంక్షలన్నీ పెడుతున్నారంటే కారణం ఏంటంటే అదొక బేస్ చేసుకొని ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఈ ప్రభుత్వం కానీ అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పోలీసు యంత్రాంగం పాపం ఇప్పుడు నాకు తెలిసి వేలాది మందికి పోలీసులు ఉన్నారు మా నర్సీపట్నంలో. మా కార్యకర్తల కంటే వేలాది మందికి ఆన్లైన్ డంప్ చేశారు. అంటే ఎక్కడికక్కడ కట్టడి, ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి తిరిగి వచ్చాను, అక్కడ కొంతమంది ఆపుతుంటే వాళ్ళు మళ్ళీ ఆపి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఏదో విధంగా పోలీసుల ద్వారా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి జనాలు నెలకొండ చేయాలని చెప్పి ఆశపడుతున్నారు. ఎట్టి బస్సులు కూడా జరగదు. జగనన్న వచ్చేసరికి కొన్ని వేల మంది ఇక్కడ వస్తారు, జగనన్న స్వాగతం పలుకుతారు సార్. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు మాత్రం సభాపతి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే ఒక తార్కాణంగా చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ పర్యటనకి అడుగడుగున ఆంక్షలు పెట్టినప్పుడు కూడాను ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద మొత్తంలో తరలి వస్తారన్న ఉద్దేశంతో పోలీసులు మాత్రం ఎక్కువ బలగాలు మోహరించి ఇదంతా కూడాను కూటమి ప్రభుత్వం కొనసాగిల్లో పోలీసులు మాత్రం ఇక్కడ డంప్ చేశారు. కాకపోతే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టలు తెంచుకొని అనుకున్న గమ్యం చేరుతారో, తమ అభిమాన నాయకుడిని చూస్తారన్నటువంటి ఆశతో మాత్రం ఎదురు చూస్తున్నారు. 1 గంట కల్లా ఈ మెడికల్ కాలేజీ ప్రాంగణం చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వాగతం పలికేంటి మాత్రం అడుగడుగున జనం నీరాంజనం పలుకుతున్నారు అనడంలో ఎటువంటి అచ్చలేదు. 50 ఎకరాల విస్తీర్ణంలో అనకాపల్లి వద్ద నిర్మించాల్సిన ఈ మెడికల్ కాలేజీని నర్సీపట్నంకి తరలి వచ్చిన ప్రతి జీవోను కూడాను స్పష్టం చేశారు. ఆ జీవోల ఆధారంగా కూటమి ప్రభుత్వం కూడాను మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు పూర్తయ్యాయి. 10 కాలేజీలు మాత్రం పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తారన్నటువంటి ఆ ప్రతిపాదన మాత్రం వ్యక్తిగతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటం ప్రజలందరూ కూడాను ఆలోచింప చేస్తుంది అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ఎక్కడైతే మెడికల్ కాలేజీ లేదని అయ్యని పాత్రలు చేశారో ఆ మెడికల్ కాలేజీ ఉందని చూపించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిందే. నర్సింగ్పట్నం మెడికల్ కాలేజ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.